రేవంత్ అన్న కొత్త కొత్త పథకాలు పెట్టి జనాలను వేరేళ్ళని చేయకూరి. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ కూడా ఇదే పని చేసిండు. దళిత బంధు, బీసీ బంధు అని చెప్పేసి అని పెట్టిండు. దానివల్ల కేసీఆర్కి నష్టం అయ్యి ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో దాన్ని మీరు అమలు చేయరు. మనం 6 గ్యారెంటీల పేరు చెప్పి మనం అధికారంలోకి వచ్చినాం. సో మన 6 గ్యారెంటీలు మనం అమలు చేయాల్సిన సమయం మనకున్నది. సో మనం వీటిని మాత్రమే అమలు చేసుకుంటూ పోతే మనకు బెనిఫిట్ రేపొద్దున ఇన్ ఫ్యూచర్ ఎన్నికలలో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇవి పక్క పెట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఇవన్నీ పెడితే వేస్ట్. మన ప్రభుత్వం మీద మైనస్ రాకుండా తీసుకుపోవాలి. మైనస్ వచ్చే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిళ్ళు, రైతు భరోసా పూర్తి కాలే, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇంకా మొత్తమే కాలే, ఇంకా ఎన్నో అక్కడక్కడ చేసుకుంటూ పోతారు. కానీ అది కరెక్ట్ కాదు. అరువులను గుర్తించి విలేజ్లో 4-5 వెళ్తారు తప్ప ఎంతమంది లేరు. ఒక్కొక్క విలేజ్లలో 4-5 కంటే ఎక్కువ వెళ్ళరు. ల్యాండ్ ఉండి ఇల్లు లేని వాళ్ళు 4-5 కంటే ఎక్కువ లేరు. ఇది గుర్తించి ఇవన్నీ అమలు చేయాలి. మన ప్రభుత్వం మన దగ్గర ఉన్నది, మనం కొట్లాడాల్సిన విషయం, మన ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన విషయం మన దగ్గర ఉన్నది. మనకి ఇంకో బయట వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న ఇది మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. నాకు తెలిసి చాలామంది ఏమనుకుంటుందంటే మిమ్మల్ని మీ మంత్రివర్గ సహచరులు మిమ్మల్ని పనికి అడ్డుకుంటారని తెలుస్తుంది. సో వాళ్ళతో మీకు సంబంధం లేదు. మీ దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉన్నది, సంతకం పెట్టాల్సింది మీరే.